హలో ఎవ్రీవన్, వినాయక చవితికి వినాయకుడికి ఖచ్చితంగా కుడుములు ఉండ్రాళ్ళు అయితే చేసి పెడతాం కదా. సో సింపుల్ వేలో ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో 1 కప్పు పొడి పిండికి 1 కప్పు వాటర్ని అయితే తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుంటూ కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కూడా వేసుకొని సాఫ్ట్ ముద్దలాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళ లోపల స్టఫింగ్ కోసం ఆల్రెడీ పండగ రోజు ముద్దపప్పు చేసుకుంటాం కదా, ఆ పప్పులో అయితే స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లాన్ని, కొంచెం కొబ్బరి పొడిని, ఇంకొంచెం పుట్నాల పప్పు పొడిని అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లకి బాగా నెయ్యి రాసేసుకొని పల్చగా అయితే కుడుములు అయితే ఒత్తేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే చేతిలో కూడా కుడుముల్లాగా ఒత్తేసుకొని మనం చేసుకున్న స్టఫింగ్ని అయితే లోపల పెట్టేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే ఉండ్రాలను అయితే చేసేసుకొని ఆవిరికి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతాయి. అంతే, సింపుల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయి. డీటెయిల్గా రెసిపీ కావాలంటే ప్రొఫైల్ కింద ట్యాగ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి.